భారతి తెలంగాణ ఫౌండేషన్కు సంబంధించి మరి ఇక్కడ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ గురించి చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమానికి మేము గౌరవ స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు దేశ స్థాయిలో మరి సేవా భారత్ సంబంధించిన సంస్థ పెద్దలు అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సేవా భారతికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నారులకు ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి వారికి ఉన్న అవసరాలను గుర్తించి పేద వర్గాలకు సంబంధించి చుట్టుప్రక్కల ఉంటున్న ఈ స్లమ్ ఏరియాలో వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తూ ఉన్న ఒక గొప్ప ప్రయత్నంలో ఈరోజు 5K, 10K, 21K మ్యారథాన్ రన్నింగ్ని నిర్వహించి మరి ఒక సామాజిక బాధ్యతతో చేస్తూ ఉన్న కార్యక్రమానికి మేము పూర్తి స్థాయిలో మరి ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో నేను మా శాసనసభ్యులు రావటం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మనందరం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆడపిల్లల భవిష్యత్తు, ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల సంక్షేమం, ఆడపిల్లలకు సంబంధించిన విద్యా అవకాశాల గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం, ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు సేవా భారతికి సంబంధించిన సంస్థ వారు మాటల వరకే పరిమితం కాకుండా మేమున్నాము అని ధైర్యం చెప్తూ ఆ పిల్లలను ముందుకు నడిపిస్తూ 9 సంవత్సరాల కాలం పాటు వారితో పాటు వారికి స్పాన్సర్ చేస్తూ ఉన్న అనేక కార్పొరేట్కి సంబంధించిన అధినేతలు కానీ దీంట్లో వేలాది మంది వాలంటీర్స్కి సంబంధించి ఒక ప్రక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇంకో ప్రక్కన వివిధ ప్రొఫెషన్స్లో వారు ఉద్యోగాలు చేస్తూ మేము కూడా దీంట్లో పాల్గొనాలని వాలంటీర్స్గా పనిచేస్తున్న వారికి అందరికీ కూడా మరి నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందరూ కూడా చేసి మనము మా ప్రభుత్వ లక్ష్యం కూడా ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల చదువు, ఆడపిల్లలకు సంబంధించిన సంక్షేమం మా ప్రధానమైన ధ్యేయం భాగంలోనే ఇలాంటి సంస్థలను తప్పకుండా ప్రోత్సాహం చేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆడపిల్లలకు సంబంధించి చదువు విషయంలో పూర్తి స్థాయిలో వారికి చదువు అందించాలి. వారికి ఉన్న ఇప్పుడు కస్తూరిబా స్కూల్స్ కానీ
అదేవిధంగా వారి సంరక్షణ విషయంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంగా చాలా కంపెనీస్ ఇక్కడికి రావటం ఎందుకు సేఫ్టీ ఉందని, అంటే లా అండ్ ఆర్డర్ని పకడ్బందీగా ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా చొరవ చూపెడుతూ ముందుకు తీసుకెళ్తా ఉంది. చదువు విషయానికి వచ్చే వరకు ఆడపిల్లలు ఎంతవరకు చదువుకుంటే మా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో వివిధ రంగాల్లో వారికి ఆసక్తి పట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున వారిని కూడా ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. మేము రాబోయే కాలంలో కూడా ఈరోజు మేము ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం. సో మాకు ప్రాధాన్యత మా చెల్లో అక్కనో మా అవ్వనో అమ్మనో అందరూ కూడా బాగుండాలా, అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తాం. మా ప్రభుత్వ లక్ష్యం కూడా అది. థ్యాంక్ యూ.